హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఎంగేజ్మెంట్ ముందు రోజు అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇంకా మధ్యాహ్నం అయితే టెంట్ సామాన్ బండి కూడా వచ్చేసింది. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే పాపం సాయంత్రం నైట్ వరకు టెంట్ సామాన్ పిల్లలు అయితే మోసారండి డాబా పైకి. చాలా అంటే చాలా కష్టపడ్డారు పిల్లలు అయితే. ఒకటి మోసేసరికి పాపం వాళ్ళు ఎలా మోసారో నాకైతే తెలియదు. పాపం అనిపించింది నాకు. ఇక్కడైతే మార్నింగ్ వండిన చికెన్ కర్రీ ఇంకా ఈవినింగ్ ఇంకా వైట్ రైస్ వండేసి అందరికి పెట్టేశాను. ఇంకా అందరం కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయాం అన్నమాట. తెల్లారితే ఎంగేజ్మెంట్ కాబట్టి ఇంకా అందరం ఏంటని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండిపోయాము. అయితే ఇంకా తినేసిన తర్వాత మెహందీ కూడా పెట్టుకున్నామండి. మెహందీ పెట్టే వాళ్ళని అయితే ఎవరిని పిలిపించలేదు నేనైతే. మేమే పెట్టుకున్నాము. మాకు వచ్చినట్టు పెట్టామన్నమాట. మ్యారేజ్కి అయితే పిలిపించవచ్చు అని చెప్పేసి ఇంకా అప్పటికే టైం 11 అయిపోయింది. ఇంకా పెడతానే ఉన్నాము. పిల్లలు మాట్లాడుతూ సంతోషంగా నవ్వుతూ అందరూ హ్యాపీగా మాట్లాడుతూనే ఉన్నారనమాట. ఇక్కడైతే మాంసగాడికి మా కొడుకు పెట్టాడు చూడండి, పెడతానే ఉన్నాడు. అందరూ నవ్వుకుంటూ సంతోషంగా మాట్లాడుతున్నాము. నిజంగా చుట్టాలంటే ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా భలే అనిపించింది కదండి, సంతోషంగా ఉంటుంది. మా వారైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు చుట్టాలు ఉంటే మాత్రానికి. ఇంకా పెళ్లి కూతురు కూడా పెట్టేసుకుంది అనమాట, తనే పెట్టుకుంది. ఒక చేతికి నేను పెట్టాను కానీ ఆ వీడియో అయితే రాలేదన్నమాట. అంటే ఎవరు తీయలేదు, అప్పటికే పడుకొని పోయారు. ఇక్కడైతే చక్కగా మెహందీ అయితే చేతికి పెట్టేసుకుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరం పడుకుని పోయాము. పొద్దున్నే మార్నింగ్ లేసామన్నమాట. ఇంకా అక్క వీడియో అయితే రాలేదు కాబట్టి చిన్న ఫోటో పెట్టానమాట. ఇక్కడైతే స్టేజ్ అనమాట. ఇది పూర్తిగా డెకరేషన్ అయిపోయిన తర్వాత అండి. స్టేజ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక్కడ అమ్మాయిని ఇంకా రెడీ చేశారనమాట. శారీ అయితే కట్టేశారు. ఇంకా పువ్వులు కూడా పెడుతున్నారు. ఇంకా ఒకదానం తోటి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా రెడీ చేయడం వాళ్ళు వచ్చేసరికి అబ్బాయి వాళ్ళు మన ఇంటికి 3:30, 4 అట్ట అయిపోయిందండి. చాలా అంటే చాలా లేటుగా వచ్చారు. పాపం భోజనాలను పిలిచిన టైం వేరు. నేనైతే అందరినీ 12:30కి రమ్మని చెప్పాను. పాపం చాలామంది వచ్చారు. ఇక్కడైతే ఇంకా సీజెడ్ కూడా తీసుకున్నానండి. ఇదైతే 2900 పడింది. 2000కి ఇచ్చారు ఫైనల్గా. ఇంకా పూర్తిగా ఫైనల్గా రెడీ అయిపోయింది. పండుగ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంక వాళ్ళ డాడీ వచ్చి చూస్తున్నాడు అనమాట. ఇక్కడ చీర అయితే అసలు ఎట్లా ఉంటుందో అనుకున్నారు చాలామంది. మేమైతే బాగుంటుందనే తెచ్చాము, కానీ చీర అయితే చాలా అంటే చాలా బాగుంది. పండుగకి చాలా మంచిగా డిజైన్ అయితే కుట్టింది. బ్లౌజ్ కూడా మిషన్ ఆవిడ. ఇంకా రెడీ అయితే అయిపోయింది. శారీ ఫుల్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే. ఇక్కడైతే చుట్టాలైతే ఒకళ్ళంటే ఒకళ్ళు అయితే వస్తూనే ఉన్నారు. అలా ఎంగేజ్మెంట్ మేము అనుకున్న దానికంటే బాగా జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అక్క ఇంకా మా వదిన వీళ్ళు రెడీ చేశారనమాట. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ స్టిల్స్ తీస్తున్నారనమాట మన శారీ మీద కొన్ని. ఇంకా చుట్టాలు వచ్చేసి లోపల కూర్చున్నారు. ఇక్కడైతే అబ్బాయి వాళ్ళు వచ్చారు. 3:30 అలాగే అయిపోయింది వాళ్ళు వచ్చినప్పుడు. ఇంకొచ్చిన రాంగులని పైన కూర్చొని ఇంకా కొంచెం బూందీ లడ్డు అవి తినేసి టీ తాగేసి పాతానం మీద కూర్చున్నారన్నమాట. పాతానం అనేది పంచారు. అబ్బాయి వాళ్ళు ఏదైతే తెచ్చారో అవి అయితే పంచారండి. చీర జాకెట్ ఇంకా పూలు పళ్ళు అన్నీ అయితే ఇచ్చారు అమ్మాయికి. ఇది అమ్మాయికి కూర్చోబెట్టి ఇంకా తన ఒళ్ళో పెట్టారనమాట. ఎక్కడ వీడియోలో నేను ఎక్కడ కనిపించలేదు కదండి, అదే మ్యాజిక్ అంటే. ఎందుకంటే అక్కడక్కడ వీడియోస్ తీసేది నేనే, ఎవరు లేరనమాట తీసేవాళ్ళు. ఇదైతే అన్నయ్య తీశారు, అనిల్ అన్నయ్య. ఈ చిన్న క్లిప్ అయితే ఇంకా మనోళ్ళు ఉన్నారనే కానీ తీరనమాట. ఎవరికాల పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకా ఫైనల్గా అందరు తినే వీడియో అండి. చాలామంది తినేశారు, ఆ వీడియోస్ కూడా రాలేదు. ఇంకా నేనే చిన్న వీడియోస్ అయితే తీశాను. ఇది మా ఫ్యామిలీ వాళ్ళు. ఇక్కడైతే ఇంకా అందరూ కూర్చొని తినేశారు. భోజనాలు అయితే చాలా మంచిగా జరిగాయి మాత్రానికి, బాగా చెప్పారండి. మా అపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. ఇది మా అక్క వాళ్ళ అమ్మాయి తీసిందండి, చిన్న అమ్మాయి. ఈ వీడియో అయితే చాలా బాగా తీసింది. ఫస్ట్ నుంచి తీయమన్నా తీసేదేమో నాకు తెలీదు. ఫేస్లు మాత్రం క్లియర్గా చక్కగా మంచిగా తీసింది అనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద వీళ్ళిద్దరు ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా వదిన
అందరం మాట్లాడుతూ కూర్చున్నారు. అందరు తినేసిన తర్వాత మేము తినేసరికి కరెక్ట్గా 4:30 అయిపోయిందండి. ఇటు సైడ్ వచ్చేసి మా వారు వాళ్ళ చుట్టాలన్నమాట. వీళ్ళంతా వాళ్ళే. అటు సైడ్ కూర్చోకుండా ఇటు సైడ్ ఎందుకు కూర్చున్నారా అంటారా. ఇంకా తినేసి అక్కడ నుంచి లేచి ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది పాపం. 3:30, 4 అలా 4:30 కూడా అయిపోయిందనమాట. పాపం భోజనం చాలా లేటుగా చేశారు. ఇంకా అందరూ కలుసుకున్నప్పుడు భలే ఉంటుంది కదండి, చక్కగా ఈ విషయాలు మాట్లాడుతూ. ఇప్పుడు మా అన్నయ్య దగ్గర నిన్ను. సో ఫైనల్లీ ఇదైతే మా పిల్లలు, మా ఫ్యామిలీ అనమాట. చిన్న ట్రిప్ కూడా నేను తీసాను. చిన్న ట్రిప్ ఫ్యామిలీ అనమాట, ఇంకెవ్వరు లేదు. లాస్ట్కి మా వదిన వడ్డిస్తుంది. ఉన్నారండి, చక్కగా తీశారు. పెళ్ళికి తీసినట్టు తీశారు, ఎంగేజ్మెంట్కి కూడా. ఇంక ఇక్కడ మా వారు, మా అల్లుడు, మా కూతురు అనమాట. భోజనాలు ఫైనల్గా మా వారు ఒక్కళ్ళే కూర్చున్నారని చెప్పేసి మా అల్లుడు వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి లేచి మరి ఇక్కడికి వచ్చి మా వారి పక్కన కూర్చున్నారు. మామయ్య పక్కన కూర్చుంటాం అత్తయ్య అని చెప్పేసి అన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనసులో ఉండాలి ఏదైనా. అంటే చాలామంది అట్లాగా అనుకోరు కదా, కొత్త కదా, సిగ్గుపడతారు. కానీ అబ్బాయి మావయ్య పక్కన కూర్చుంటా అనేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే వీళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఎన్ని రౌండ్లు వేసారు, స్లో మోషన్ కోసం తిరుగుతూనే ఉన్నారు, అటు ఇటు అటు ఇటు. ఎక్కడైతే అన్నయ్య వదిన మేము మాట్లాడుకుంటున్నామో ఏదో విషయం గురించి అయితే మాట్లాడుతున్నాం అనమాట. చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు సాయంత్రం కాంచే వర్షం స్టార్ట్ అయింది మన విజయవాడలోనే. మార్నింగ్ అంతా ఎండ కూడా వేయలేదు, నార్మల్గా ఉంది. కానీ ఇంకా చక్కగా వర్షం అయితే పడలేదు. ఆ రోజు ఈవినింగ్ కాంచే తుఫాన్ స్టార్ట్ అయిపోయింది విజయవాడలోని. ఈ తుఫాన్ కానీ ముందున్నట్టయితే అసలుకి మా అపార్ట్మెంట్ అంతా చండాలం అయిపోయేది అనమాట. అంటే నడుస్తూ ఉంటారు కదా, అబ్బా మాకు కూడా ఏంట్రా ఇది అనిపించేది. కానీ దేవుడు చక్కగా మాకు అంతా మంచిగా జరిగిచ్చారు. ఎక్కడ ఏమి జరగకుండా అంతా మంచిగా జరిగిందండి. బాగా జరిగిందనమాట. అనుకున్న దానికంటే బాగా జరిగింది ఎంగేజ్మెంట్ అయితే. భోజనాలు కూడా మేము చెప్పిన దానికంటే ఇంకెక్కువగానే పంపించారు. భోజనాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి, అక్కడ మిగలలేదు. ఇంకా వేస్ట్ కూడా చేయలేదన్నమాట. కర్రీస్ కొంచెం కొంచెం మిగిలాయి, రైస్ అయితే అసలు మిగలలేదు. ఇప్పుడు ఇది 3వ రౌండ్ అండి. ఇళ్ళ బట్టి 3 సార్లు 4 సార్లు తిప్పారు స్లో మోషన్ కోసం. ఇంకా ఫైనల్గా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తెచ్చారు. ఎంగేజ్మెంట్కి కూడా గిఫ్ట్ తెచ్చారు. వాళ్ళు తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పటికే పాపం లేట్ అయిపోయిందని ఇంక వెళ్ళిపోయారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారండి. ఇంక ఇక్కడ గిఫ్ట్ అయితే ఓపెన్ చేశారు వీళ్ళు. గిఫ్ట్ చాలా బాగుంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా ముందు మ్యారేజ్ వీడియోస్ కూడా పెడతాను. ఇంకా మధ్య మధ్యలో వంట వీడియోలు కూడా వస్తాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా గిఫ్ట్ అయితే మా అల్లుడి చేతుల మీద ఓపెన్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.